హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి ఘనత మహిమ ప్రభావము కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. జిఎంఐ తెలుగు సంఘానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున దేవునికి సన్నిధిలో మనం చేరి దేవుని స్తుతించడానికి, దేవుని కొంత సమయం మనం ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి మరొకసారి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ దినం ఒక ప్రత్యేక రీతిలో మనతో మాట్లాడేలాగున మనకు హృదయాలు, మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు సమస్తము ఆయనపై మోపుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి, మరొకసారి తండ్రి దేవానైనా మీ యొక్క పాదాల సంత చేరి మిమ్మల్ని ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాము. సంఘముగా కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి నైనా తండ్రి ఇక్కడికి తోడుకొచ్చిన విధానం బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో తండ్రి ఇంకా ఎవరెవరైతే తండ్రి రాని ఉన్నారో వారు త్వరపడి ఇక్కడికి చేర్చండి నైనా. తద్వారా తండ్రి మీ నామానికే మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక తండ్రి. మరొకసారి తండ్రి దేవా మీకు పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నామయ్యా. ఈ దినం మీరు మాకు దయచేసినటువంటి గొప్ప దినం తండ్రి దేవానైనా. ఈ దినం తండ్రి దేవా మిమ్మల్ని సంతోషించి మేము ఆనందించగల భాగ్యమాలు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా యొక్క ప్రాణాత్మ శరీరాలను తండ్రి సిద్ధపరచండి అయ్యా తండ్రి దేవానైనా. ఇప్పుడు మిమ్మల్ని స్తుతించట్లోను, మిమ్మల్ని ఆరాధించట్లోను తండ్రి మేమందరము ఏక మనసు కలవారమై తండ్రి దేవానైనా మిమ్మల్ని స్తుతించగలిగే భాగ్యము, అటువంటి ధన్యత మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తి మనం వేడుకొంచున్నామయ్యా. మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని సరిచేయండి, మా యొక్క బ్రతుకులు స్థిరపరచండి, మా యొక్క బ్రతుకులు మార్చమని వేడుకొంచున్నామయ్యా. వందనాలు చెల్లిస్తున్నాము దేవా నైనా తండ్రి. దేవానైనా పిలడానికి తండ్రి మాకు ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నేను ఈ కూడిక ఆది నుంచి అంతవరకు స్థితిలో మమ్మల్ని నడిపించండి అయినా. మీ నామానికే సమస్తమైన ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను వర్షిప్ లీడ్ చేసిన మీ యొక్క దేవుడు మీ యొక్క దాసుని తండ్రి దేవనైనా మీ యొక్క సిలువ చాటును మరుగుపరచుకోండి అయ్యా. బిడ్డను తండ్రి అనాయింట్ చేయమని వేడుకొంచున్నామయ్యా. ఈ ప్రాంగణమంతా నైనా మీ యొక్క అభిషేకంతో వాక్యం చెప్పినట్టు మీ యొక్క దాసుని కూడా నేను సిలువ చాటును మరుగుపరచుకోండి అయ్యా తండ్రి దేవా. ఏడింతల ఆత్మాభిషేకంతో బిడ్డను నింపండి తండ్రి. మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడమని వేడుకొంచున్నామయ్యా. మీరు కూడిక ఆది నుంచి అంతవరకు తండ్రి మీరే అధ్యక్షత వహించి మీ యొక్క అధ్యక్షతలో నడిపించమని సహాయం చేసి తోడుగుండమని ఈ యొక్క ప్రార్థన త్వరగా రానివ్వండి. యేసుక్రీస్తు పరిశ్రమలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, సర్వజనులారా యెహోవాకు ఉత్సాహగానం చేయుడి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి పరిశుద్ధమైన దేవుడికి సర్వశక్తిమంతుడికి మనం స్తుతి చేద్దాం. హల్లెలూయా. సన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో, ఓ సన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో, సియోను వెళ్ళెదం దేవాది దేవుని సేవించి పూజించి తరించెదం. సియోను వెళ్ళెదం దేవాది దేవుని సేవించి పూజించి తరించెదం. ఓ సన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో, ఓ సన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఓ సన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో, ఓ సన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో. మనము ఆయన వారలం
హోసన్నా హోసన్నా ఆయన మేపు గొర్రెలం హల్లెలూయా మనము ఆయన వారలం హోసన్నా ఆయన మేపు గొర్రెలం కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో ఆయన కృప నిత్యముండును హోసన్నా హోసన్నా ఆయన సత్యము నిలచున్ హల్లెలూయా ఆయన కృప నిత్యముండును హోసన్నా హోసన్నా ఆయన సత్యము నిలచున్ యెహోవాయే దయాళుడు ఉత్సహించి సంతోషించుడి యెహోవాయే దయాళుడు ఉత్సహించి సంతోషించుడి ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో హోసన్నా సంగీతము హల్లెలూయా స్తుతి పాటలతో సమస్త దేశములారా హోసన్నా హోసన్నా సమస్త ప్రజలారా హల్లెలూయా సమస్త దేశములారా హోసన్నా హోసన్నా సమస్త ప్రజలారా యెహోవాను సేవించుడి ఆయననే కొనియాడుడి యెహోవాను సేవించుడి ఆయననే కొనియాడుడి ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో సియోను వెళ్ళెదం దేవాది దేవుని సేవించి పూజించి తరించెదం సియోను వెళ్ళెదం దేవాది దేవుని సేవించి పూజించి తరించెదం హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో హల్లెలూయా స్తుతి పాటలతో హల్లెలూయా స్తుతి పాటలతో హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ఆయన చేసిన మేలుని తలంచుకుంటూ ఇంకా మనం తెలుసుద్దాం హల్లెలూయా కృపలను తలంచుతూ యేసుని కొనియాడదాం హల్లెలూయా కృపలను తలంచుచు యేసుని కొనియాడెదం ప్రభుని గీతముల్ పాడెదం యేసుని కొనియాడెదం ప్రభుని గీతముల్ పాడెదం హల్లెలూయా 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 హల్లెలూయా
కష్టములెన్నొచ్చినా కాపాడుచుండెను, నష్టములెన్నొచ్చినా లాభకరమాయెను, కష్టములెన్నొచ్చినా కాపాడుచుండెను, నష్టములెన్నొచ్చినా లాభకరమాయెను. యేసుని రక్షణ సకలైశ్వర్యము, యేసుని రక్షణ సకలైశ్వర్యము మాకు చాలని వందనమర్పించెదం, మాకు చాలని వందనమర్పించెదం. అందరూ పాడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆటంకములున్నను తొలగింపచేసెను, శోధనలన్నిటిలో విజయమునిచ్చెను, ఆటంకములున్నను తొలగింపచేసెను, శోధనలన్నిటిలో విజయమునిచ్చెను. తండ్రి ప్రేమ యేసుని కృప, తండ్రి ప్రేమ యేసుని కృప ఆత్మతోడు నిరంతరముండును, ఆత్మతోడు నిరంతరముండును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన మన కష్టంలో ఉన్నప్పుడు ఒక తండ్రిలాగా ఆయన మనం ఆదరించి ఉన్నాడు. హల్లెలూయా. ఒక కోడి తన రెక్కల కింద తన బిడ్డలు కాపాడినట్టు దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు. హల్లెలూయా. దేవునికి వందనాలు చేద్దాం. హల్లెలూయా. అటువంటి దేవుడిని మనం స్తుతిద్దాం. హల్లెలూయా. అటువంటి దేవుడిని మనం ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే, నా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లిలో తను అంటుగా స్థిరపరచావా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుగా
స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా ఆరాధన మీకే ప్రభా, మా స్తుతి మా ఆరాధన మీకే ప్రభా. మీరే మా తండ్రి అయినారు ప్రభా తండ్రి. మా పర్లోక తండ్రి నీవే ప్రభా తండ్రి. మేము ఆదరించి తండ్రి మేము కాపాడే దేవుడు నీవే ప్రభా తండ్రి. ఇక ప్రభా నేను స్తుతిస్తున్నాం ప్రభా, నేను ఆరాధిస్తున్నాం ప్రభా, నీకు భయము చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. హల్లెలూయా. Oh, we worship you, Lord. Hallelujah. Oriandora ramassekeri baranda. Oriana ramaseri ara. Hallelujah. Na tandri nive, na devudavu nive, na tandri nive, nive. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నాడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి నాడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి పగలు ఎండ తెప్పయైనను రాత్రి వెనల తెప్పయైనను తగులకుండ కాచే నీ ప్రేమ పగలు ఎండ తెప్పయైనను రాత్రి వెనల తెప్పయైనను తగులకుండ కాచే నీ ప్రేమ యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే గాఢాంధకారలోయలో నే నడచు ప్రతి వేళలో తోడుగా నా తండ్రివి గాఢాంధకారలోయలో నీ నడచి ప్రతి వేళలో తోడుగా నా తండ్రివి 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును కాని చదరకుండా నన్ను కాపాడు ప్రేమ 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును కాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే హల్లెలూయా ఓరియా నమస్సూరియా ఓరియా నమస్సకేరి నమనసే ఓరియా నమనసందోరియా ఓయేసయా హల్లెలూయా ఓరియా నమస్సకేరి దేవా నీ నామములో
నీ నామం. దేవా నీ నామం బలమైనది నీ నామం. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. అన్నిటికన్నా పరిణామం యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పరిణామం యేసయ్యా నీ నామం. ఆశ్రయదుర్గం నీ నామం. నా కొండ నా కోట. ఆశ్రయదుర్గం నీ నామం. నా కొండ నా కోట. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. అన్నిటికన్నా పరిణామం యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పరిణామం యేసయ్యా నీ నామం. హల్లెలూయా. ఓ హల్లెలూయా. నీ అందరబసెకేరే యేసయ్యా నీ నామము ఘనమైనది. హల్లెలూయా. ఓ యారనమసందోరేరియన. అన్నిటికన్నా పరిణామం నీదే ప్రభువా. హల్లెలూయా. ఆశ్రయదుర్గం నీవే ప్రభువా తండ్రి. నా కొండ నా కోట నీవే ప్రభువా తండ్రి. హల్లెలూయా. ఓ రియాననమసేరియనమసందోరేకేరియా. ఓ రియాందోరబసెకేరే బలందరన. ఓ రివబా షెరియనమనకోల బలందబల. Worship you, Jesus. Hallelujah. 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 Worship you, Lord. ప్రభా నేను స్తుతిస్తున్నాం ప్రభా. నేను ఆరాధిస్తున్నాం ప్రభా తండ్రి. సాయంకాల సమయం ప్రభా తండ్రి. నీ పాదస్థానం చేరి ప్రభా తండ్రి తండ్రి. నీకు తండ్రి ప్రభా తండ్రి. మా స్తుతులు మా ఆరాధన అర్పిస్తున్నాం ప్రభా తండ్రి. నీవే ప్రభుడవు ప్రభా. నీవే సర్వశక్తిమంతుడవు ప్రభా. హల్లెలూయా. ఓ జీసస్ వి వర్షిప్ యు. ఓ రియాందోరబసెకేరే. Thank you, Jesus. Thank you, Jesus. Thank you. We give you glory, Lord. Jesus. Hallelujah. Hallelujah. ఈ సమయంలో అదే ధ్యానంతో మనం అందరం కూడా ఉంటుండగా ప్రభు యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పొందుకుందాం. అందరూ కూడా మీరు కూర్చునవచ్చు. కూర్చున్న చోటని కూర్చోండి. సిలువను ధ్యానం చేసుకుంటూ కూర్చోనండి. మనం ప్రతిసారి చదువుకున్న రీతిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము మనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి
ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. వాక్యము స్పష్టముగా మనకు మాట్లాడుచున్నది. ప్రభు యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాలు పొందు విధానము ఈ యొక్క వాక్యములలో మనము నేర్చుకొనుచున్నాం. మనము నేర్చుకున్న విధానముగానే ప్రభు యొక్క బలలో మనం పాలు పొందవలసిన వారమై ఉన్నాం. అంటే మనలను మనం సిద్ధపరచుకోవటం అక్కడ రాసిన వాక్యం ఏంటి? మనలను మనమే విమర్శించుకొని ఎలా తీర్పు పొందకపోదుము. మనము ఇక్కడికి వచ్చి చేయటం కాదు, ప్రతిసారి మీకు ముందే ఒకరోజు ముందే రేపు మనం పరిశుద్ధ ప్రభు రాత్రి భోజనములో పాలు పొందుకుంటామని మాకు మెసేజ్ వస్తుంది. కాబట్టి ఇంటిలోనే గత రాత్రి కావచ్చు, ఈ ఉదయం కావచ్చు, ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో గడిపి మన హృదయ పరిస్థితిని, మన జీవిత పరిస్థితిని తప్పకుండా మనము పరీక్షించుకున్నట్లయితే ప్రభువు యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పొందుట ఎటువంటి ఆటంకం ఉండదు. అలాగని ఆటంకం ఉంటుందని మానేవేమని మేము చెప్పటం లేదు. అయితే మనలను మనం పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో మన పరిశుద్ధాత్ముడు చూపించిన ప్రతి తప్పును ఒప్పుకున్నట్లయితే అప్పుడు మనం ప్రభు యొక్క శరీరంలోను రక్తంను పాలు పొందడానికి అర్హులమవుతాం. ఇది దీని యొక్క సారాంశం. రెండో విషయం ఏంటంటే ప్రభు యొక్క సిలువ మీద ఆయన పడ్డ శ్రమలను తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇవ్వబడినటువంటి ఆ రక్షణ ఊరికనే రాలేదు. ప్రభు ఎంతో శ్రమపడి మన పాపములను, మన శాపములను, మన దుర్నీతిని అంతటి కూడా ఆయన తన మీద వేసుకొని మన కొరకు శ్రమ పడ్డాడు. కాబట్టి దానికి మనం తిరుగు ఏమి ఇవ్వలేము. అయితే ఈ యొక్క సమయంలో ప్రభు చేసినటువంటి యొక్క గొప్ప కార్యంను గుర్తు చేసుకొనొచ్చు. ఆయన హృదయమందు నిజమైన ప్రేమతో ఆరాధిస్తూ మనం దీంట్లో పాలు పొందుకుందాం. హల్లెలూయా. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎదురు పెట్టబడిన రొట్టె కొరకు రసం కూడా ప్రార్థన చేసుకుందాం. అదే సమయంలో మనం పరీక్షించుకుందాం. నాట్ సో మచ్ లెస్. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం. మీ యొక్క శరీరంలోనూ అలాగే మీ యొక్క రక్తంలోనూ పాలు పొందుటకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకే మీకు స్తోత్రములు తండ్రి. అయితే ప్రభా, మా హృదయంను తెరిచి మీ సన్నిధిలో మా యొక్క పరిస్థితిని ఒప్పుకొనిచున్నాం. మాలో అనేకమైనటువంటి ప్రభా విషయములలో మేము తప్పిపోయిన వారము తండ్రి. మమ్మల్ని క్షమించుము తండ్రి. కృపచేత మమ్మల్ని క్షమించి మీ యొక్క రక్త ప్రోక్షణ చేత మమ్మల్ని శుద్ధీకరించమని మీ పాదసన్నిధిలో ప్రాధేయపడుచు అడుగుచున్నాం. అలాగనే ఇక్కడ ఉంచబడినటువంటి ఈ రొట్టెను మీ యొక్క శరీరము గాను, ఈ రసమును మీ యొక్క రక్తమును గాను మీరు అభిషేకించి వాటిలో మేము పాలు పొందినట్టుగా కృప చూపించమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన అప్పగింపబడిన రాత్రి
ఒక రొట్టెను ఎత్తుకొని ఆయన దాన్ని విరిచి మరి తన శిష్యులకిచ్చి దీనిని పంచుకొని ఆయనకి ఇచ్చినాడు. అలాగనే ఈ రొట్టె మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు దీనిలో మరి మీ భాగం తీసుకొని మీ చేతిలో పట్టుకుని ఉండండి. అలాగనే భోజనమైన పిమ్మట మరి ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడుచున్నటువంటి నూతన నిబంధన అయినటువంటి నా రక్తము, దీనిలో మీరు పాలు పొందినప్పుడల్లా నా యొక్క మరణమును ప్రచురించెదరు అని ఆయన చెప్పిన రీతిగా ఆయన మరణమును మనం గుర్తు చేసుకొని అలాగనే ఈ లోకానికి ప్రచురిస్తూ దీనిలో పాలు పొందుకుందాం. మనమందరం లేచి నిలబడినట్లయితే ఈ రొట్టె రసం మీద కొంచెం మీరు తీసుకొని దీంట్లో పాలు పొందవలసిందిగా మీకు ఆదేశిస్తున్నాను. మన చేతిలో ఉన్నటువంటి ప్రభు శరీరంగా ఇవ్వబడిన రొట్టె మనమందరం కలిసి దీనిలో పాలు పొందుకుందాం ఒకేసారి. పాత్రలో ఉన్నటువంటి నూతన నిబంధన రక్తమును
మనమందరం కూడా ఒకేసారి దీంట్లో పాల్పొందుకుందాం. అందరం కూడా చేతులెత్తి ప్రభువుకు వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం. నీకు వేలాది వేల స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా యొక్క మధ్యాహ్న కాలంలో మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత కొరకే మితిలేని స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా దేవా, మా ప్రభా, మీరు చేసిన ఈ గొప్ప మేలు మేము ఏమి చెల్లించగలము? మా యొక్క రక్షణ పాత్రను ఎత్తుకొని మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ఇంత మీరు మహిమ పొందుకోండి, మాతో మాట్లాడండి. మధ్యాహ్న కాలం మహిమాగ్రంథ గొప్ప మీరు చెల్లించుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఆయన సన్నిధిలో ఉండి ఆయన స్తుతించుటకును ఆరాధించుటకును మరి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం కొరకే ఆయనకే మహిమ చెల్లించుకుందాం. ఆమేన్. గత వారం ఈ మధ్య లేను, అయితే గత వారము ఈరోజు మరి ఈరోజుకు ముందు 2 రోజులు కూడా మనకు ఉన్నటువంటి సంఘము అడవి పదిర అలాగే వీర్నపల్లి అనే ఊర్లో ఉన్నాయి సంఘాలు 2. అక్కడ మీకు తెలుసు చాలామందికి దేవుడు మరి ఆ సంఘమును దగ్గరగా 13-14 సంవత్సరాల నుంచి కూడా అది ఇచ్చిండుగా దాన్ని నడిపిస్తున్నాం. అక్కడ చక్కగా దేవుడు తన కార్యం జరిగిస్తున్నాడు, తన సేవను చేసుకుంటున్నాడు. వారి మధ్యకు వెళ్ళి మరి దేవుని మరి యొక్క సువార్తను కాదు, వారిని వాక్యము చేత బలపరచుటకు గాను మరి వాక్యం ఇచ్చాడు దేవుడు. అలాగే ముఖ్యంగా విడుదల గురించి మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మనము రక్షణ పొందుకుంటున్నాం, అయితే రక్షణ పొందిన తర్వాత కూడా అనేకమైన బంధకములలో జీవిస్తుంటాం. ఇక్కడ మీరు మనమందరం కూడా ఈ బంధకాలు మనను బంధకంలో ఉన్నప్పుడు మనం ముందుకు సాగలేము. బంధకములు మనలను వెనక్కు లాగుతూ ఉంటాయి. ఆ విషయంలో వారికి అక్కడ మన దేవుని యొక్క మాటను చెప్పి అనేకులకు విడుదల కలుగునట్లుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకారం చేశాడు. ఒక ఆమె మరి సంపూర్ణంగా దయ్యముల శక్తితో ఆమె సంపూర్ణంగా వాటిలో ఉన్నప్పుడు మరి ఆమెకు ప్రార్థనలు చేసినప్పుడు ఆమె విడుదల నుండి ఆమె హిందువురాలు, ఆమె యొక్క కుటుంబం, ఆమె భర్త, వారు ఇరువురు వచ్చి ఆమె వచ్చినప్పుడు ఆమె ముఖంలో ఎటువంటి బతికున్నదా చనిపోయి అటువంటి పరిస్థితి ముఖంలో కనబడుతుంది. ఎక్కడో లాస్ట్ అయిపోయినట్టుగా ఉంది. అయితే ఆఖరికి ఆమె చక్కగా సంపూర్ణంగా విడుదల పొంది ఆనందంతో తిరిగి వెళ్ళింది. 3 రోజులు కూడా మీటింగ్లో అటెండ్ అయ్యి దేవుని బలం పొందుకుంది. అలాగే ఇతరులు కూడా ఆశీర్వదించబడ్డారు, స్వస్థపరచబడ్డారు, విడిపించబడ్డారు. మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక. దేవుడిచ్చిన యొక్క మంచి తరుణానికే ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. మళ్ళా నేను సురక్షితంగా దేవుడానికి తీసుకొచ్చినాడు. అలాగే ఇంగ్లీష్ సంఘంలో ఉన్నటువంటి యొక్క మరి యవనస్తుడు వివాహం చేసుకుంటే ఆ వివాహంలో ఉండటం జరిగింది. అక్కడి నుంచి మేము తిరిగి మళ్ళీ వచ్చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇప్పుడు వాక్యానికి వెళదాం. ఈరోజు మీకు ప్రశ్న ఇస్తాను. మీరు దేవునిలో ఉండవలసిన రీతిగా ఉండలేకపోవటం అంటే ఏదో బలహీనత మిమ్మలను వెనక్కు లాగుతుంది. అంటే పాపము కావచ్చు, ఒక రకమైనటువంటి మీరు అవిధేయత కలిగిన జీవితము జీవిస్తూ ఉండొచ్చు. అప్పుడు ఎందుకు బ్రదర్ ఇలాగున్నారు, ఎందుకు సిస్టర్ ఇలాగున్నారంటే సాతాను చాలా శోధిస్తుంది, అందుకని చేయలేకపోతున్నాను. చేయాలనుకున్నది అంటే ప్రార్థన చేయలేకపోవడం, వాక్యము చదవలేకపోవటం, అలాగే కొంతమంది చర్చికి రాలేకపోవటం, ఇవన్నీ వారిలో జరుగుతుంటాయి. ఏమంటామంటే సాతానుకు అడ్డము కలిగిస్తుంది. అవును, మనకందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప విరోధి ఎవరంటే సాతాను. అలాగే సాతాను విరోధి ఉన్నాడని దేవునికి తెలుసు. కాబట్టి ఏం చేస్తుంటే సాతానును ఎదిరించుటకు గాను మనకు ఒకటి అధికారం ఇచ్చున్నాడు, బలం ఇచ్చున్నాడు, శక్తినిచ్చున్నాడు. యేసు నామములో సాతానును గద్దించినప్పుడు సాతాను తప్పకుండా
వానిని మనము దూరపరచుకోవచ్చు, వాని గెలుచుకోవచ్చు. కాబట్టి శత్రువు ఉన్నాడు కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి జీవితము నేను జీవించలేకపోవచ్చు అని మనం చెప్తూ ఉంటాం. మనందరికీ ఒకే శత్రువు ఉన్నట్టుగా అనుకుంటాం. అయితే నిజంగా ఆలోచిస్తే మనకున్నది ఒక శత్రువు కాదు, రెండో శత్రువు కూడా ఉన్నాడు. తెలుసా మీకు రెండో శత్రువు ఎవరో? ఎవరైనా చెప్తారా? రెండో శత్రువు మీరు అందరూ ఆలోచిస్తున్నారు. రెండో శత్రువు ఎవరు? కొంతమంది చెప్తున్నారు. దేవుని స్తోత్రం. మీ శరీరమే, మీరే ఆ రెండవ శత్రువు. అయితే సాతానుని అయితే బంధించి గద్దించి మనం యేసుక్రీస్తు నామములో పొమ్మని లేకపోతే నశించి పొమ్మని రకరకాలు చెప్తాం. మరి దేవుడిచ్చిన అధికారంలో వారిని గెలుచుకుంటున్నాం. మరి శరీరం అనే యొక్క ఈ శత్రువు సంగతి ఏమిటి? ఈరోజు మనము నేర్చుకునే పాఠం యొక్క శీర్షిక ఏంటంటే ఇంగ్లీష్లో ఫైటింగ్ ద ఫ్లెష్, లేకపోతే శరీరముతో పోరాడుట. ఈ శరీరముతో పోరాడవలసినటువంటి బాధ్యత మనకుంది. మన ఆత్మీయ జీవితంలో లేకపోతే మన దేవుని యొక్క విశ్వాస జీవితంలో ముందుకు సాగాలంటే ఈ శరీరంతో పోరాడాలి. అనేక విషయాలు ఉంటాయి, కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. ఆఖరికి వచ్చేటప్పటికి మీరు తప్పకుండా ఒక నిర్ణయం తీసుకొని, ఏమి నిర్ణయం అంటే నా శరీరంతో నేను పోరాడతాను, నేను గెలుపు జీవితము, విజయవంతమైన జీవితము నేను పొందుకుంటాను అని మీరు నిర్ణయించుకున్నట్లయితే తప్పకుండా ఈరోజు ఇక్కడి నుంచి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు ఒక నిర్ణయంతో వెళ్తారు. దానికంటే ముఖ్యంగా గెలుపుతో బయటికి వెళ్తారు. ఆమేన్. అయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. పౌలు అంటున్నాడు, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఈ ఆత్మానుసారముగా నడుచుకొనుడి అనే మాటకు అర్థం ఇంగ్లీష్లో చెప్తే ఎలా చెప్తుందంటే వాక్ ఇన్ ద స్పిరిట్ అని ఒక రకంగా చెప్తే, దాన్ని కొంచెం విశదీకరించి చెప్పినప్పుడు ఎలా వస్తుందంటే వాక్ అకార్డింగ్ టు ద డిక్టేట్స్ ఆఫ్ ద స్పిరిట్. అంటే ఆత్మ మిమ్మును నడిపించు రీతిగా, ఆత్మ మీకు చెప్పిన రీతిగా మీరు నడుచుకొనాలి. అంటే మీ ఇష్టానుసారంగా, మీ ఆలోచనల ప్రకారంగా మీరు నడుచుకొనకూడదు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఏమి చేయమంటే అది చేయాలి. పరిశుద్ధాత్ముడు కుడికి వెళ్ళమంటే కుడికి తిరగాలి, ఎడమకి వెళ్ళమంటే ఎడమకి తిరగాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఈ శరీరం యొక్క ఇచ్ఛను, దీని యొక్క ఇష్టాన్ని మీరు నెరవేర్చరు. అప్పుడు ఏం చేస్తారు? మీరు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తారు. దాని అర్థం ఇది. దానికి ఎందుకు అలా చెప్తున్నాడో 17వ అధ్యాయంలో కనబడుతుంది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఈ మాటకు అర్థం ఏంటంటే శరీరము ఏమి చేయాలని కోరుచున్నదో అది ఆత్మకు ఇష్టము లేదు. పరిశుద్ధాత్మ అంటే దేవునికి. పరిశుద్ధాత్ముడు ఎవరండి? దేవుడు. అవును కదా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు కూడా ఒకే దేవుడు, త్రియేక దేవుడు. అయితే శరీరము ఏమి చేయాలని ఇష్టపడుతుందో అది దేవునికి ఇష్టం లేదు. అలాగే మరో మాట ఏంటంటే ఈ శరీరానికి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుట ఈ శరీరానికి ఇష్టం లేదు. తెలుసా మీకు సంగతి? మీ శరీరానికి దేవుని క్రియలు చేయుట, దేవుని ఆజ్ఞలకు లోపడుట ఈ శరీరానికి ఏమాత్రం ఇష్టం ఉండదు. పాపము జరిగినదంతా కూడా శరీరంలో జరుగుతుంది. అవును కదా అండి? మనలో అయితే ఈ శరీరంతో పాటు కలిసిన ఇంకొక విషయం ఏంటంటే మన మనస్సు. మనస్సు మనస్సు అంటే మీరు బ్రెయినా అనుకో, బ్రెయిన్ కాదు, మనస్సులో ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఈ శరీరంలో రెండు కలిసినప్పుడు ఏం చేస్తాయంటే ఆత్మకు విరోధంగా అవి పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు ఆత్మకు విరోధంగా పనిచేయటం అంటే అర్థం ఏంటంటే మనం పాపము చేయటం అని అర్థం. పాపము చేస్తే దేవునికి ఇష్టడుగా ఉండగలమా అంటే ఉండలేము. ఆయనకి ఇష్టం లేకపోతే నువ్వు పాపం చేస్తావు. పాపమునకు జీతము మరణం.
తప్పకుండా మరణిస్తాం. అంటే ఈ లోక మరణమే కాదు, నిత్య మరణం మరణిస్తాము. ఏ పరలోకం కొరకై మనము ఆశిస్తున్నామో ఆ పరలోకంలోనికి మనకు ఏమాత్రం చేరలేం. కాబట్టి మనము ఈ శరీరము ఒకవేళ అటువంటి మరి మనస్తత్వము అనుకుందాం కలిగి ఉన్నట్లయితే, ఏది దేవునికి విరోధంగా ఉండే మనస్తత్వము శరీరానికి మనసుకు ఉన్నట్లయితే అదేం చేస్తుందంటే మనల్ని దేవునికి దూరం చేస్తాయి. ఇక్కడ రాయబడిందంటే ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీకు అందరికీ ఇక్కడ కూర్చొని మీకు అందరికీ కూడా మంచిగా ఉండాలనిపిస్తుంది, అవునా కదండి? మంచోళ్ళుగా అందరూ కూడా దేవునికి భక్తులుగా ఉండాలని మీకు అందరికీ ఇష్టం కదండి, అవునా కాదా? అందరికీ ఇష్టమే, నాకు ఇష్టం, మీకు ఇష్టం. అలాగే మంచి క్రియలు చేయాలని మీకు కూడా ఇష్టం. మీకు అందరికీ దొంగోళ్ళు గాను, అబ్బతిక్కులు గాను, లేకపోతే చెడు పనులు చేయవాలి గాను, వ్యభిచారులు గాను ఎలాగో ఉండాలని మీకు ఎవరికి కూడా మీ మనసులో లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు ఏది చేయకూడదు అనుకుంటారో అది మీరు చేసేస్తుంటారు. ఒక మాట అనుకుందాం, అబద్ధాలు ఆడకూడదు అనుకుంటాం మనం. ఎక్కడో సమయం వచ్చినప్పుడు టక్కన అబద్ధం నోట్లోంచి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? శరీరం నుంచి వస్తుంది. లేకపోతే ఇంకో మాట అనుకుందాం, ప్రొద్దుటే లేచి ప్రార్థన చేయాలని నిర్ణయం చేసుకుంటాం. నిర్ణయం చేసుకున్న తర్వాత అలారం మోగ్గానే ఈవేళ కాదు రేపు నుంచి మొదలు పెడదామని అలారం ఆఫ్ చేసి నిద్రపోతాం. అది ఎవరు చేస్తున్నారు? శరీరం చేస్తుంది. మీ ఆత్మకి ఇష్టమే, రాత్రి మీరు నిర్ణయం తీసుకున్నారు, అలారం పెట్టుకున్నారు, కానీ పొద్దున వచ్చేటప్పటికి శరీరం అస్సలు మీతో సహకరించదు. కాబట్టి శరీరము దేవుని యొక్క కార్యములు చేయుటకు మిమ్మల్ని ఆపివేస్తుంది. అందుకు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇంకో వాక్యం చూసుకుందాం. అప్పుడు ఈ శరీర క్రియలు ఏంటి అని మనం అనుకున్నట్లయితే మనకు ఒక స్పష్టమైనటువంటి మాటలు కనబడుతున్నాయి ఇక్కడ. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు చాలా లిస్ట్ ఉంది, ఇవన్నిటి గురించి మీకు చెప్పను, అయితే ఒకసారి లిస్ట్ చూసుకుని పోదాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం. ఇవన్నీ కూడా శరీరంలో జరిగే కార్యములు. ఏవి? జారత్వం అంటే వ్యభిచారం, లేకపోతే అపవిత్ర, ప్రతి విధమైనటువంటి అపవిత్ర, శరీరంలో జరిగే ప్రతి అపవిత్రత అది వ్యభిచారంతో సంబంధమైనది. కాముకత్వం, అవన్నీ కూడా ఈ శరీరంలో ఈ ఆశలు పుట్టుకొస్తాయి. ఈ ఆశలు పుట్టుకొచ్చినప్పుడు మనస్సు దానికి ఏకీభవించి అంగీకరించినప్పుడు ఎవరికైతే ఈ ఆలోచనలు ఈ శరీరానికి ఇష్టం వస్తుందో ఆ పనులోకి పడిపోతారు. ఎవరో కావాలని వ్యభిచారము చేయరు, దొంగతనము చేయరు, కావాలని ఏదో తప్పు చేయరు. వారి యొక్క శరీరం అడుగుతున్న నాకు కావాలి అని వారు చేసేస్తుంటారు. ముందుకెళ్ళిపోదాం. అలాగే మనసులో వచ్చే కొన్ని ఇతర విషయాలు కనబడుతున్నాయి. 20వ వచనంలో విగ్రహ ఆరాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చాలా స్పష్టంగా ఏం చెప్తున్నానంటే, ఎవరైతే ఇక్కడ రాయబడినటువంటి విషయంలో వారు పాల్గొంటారో వారు దేవుని రాజ్యంలో ఏమాత్రము చేరరు. మీరు ప్రతి ఆదివారము ఇక్కడ చర్చికి రావచ్చు, అలాగే మీ గృహంలో ప్రార్థన చేసుకొనవచ్చు, అలాగే కానుకలు ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు. అయితే పై రాయబడిన ఏమన్నా మీకున్నట్లయితే తప్పకుండా దేవుని రాజ్యం చేరకుండా నరకానికి వెళ్ళే మరి చాలా డేంజర్ ఉన్నది. అది ఇక్కడ చెప్పబడిన మాట. ఇక్కడ ముందుకు వెళ్ళినట్లయితే పరిశుద్ధులైన పౌలు చాలా స్పష్టం చేస్తున్నాడు. అక్కడ ఏమంటాడంటే ఈ మాటలో రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియును నివసింపదని నేను ఎరుగుదును. ఈ మాట వింటున్నారు కదా? అంటే మనమందరం
అందరం ఇక్కడ కూర్చుని నేను చాలా పరిశుద్ధుడను పరిశుద్ధురాలను అని చెప్పుకోవడానికి ఏ ఆస్కారము లేదు. ఎందుకు? మనకు శరీరం ఉంది. మనకేముంది? శరీరం ఉంది. అయితే పరిశుద్ధుడైన పౌలు ఏం చెప్తున్నాడు? ఈ శరీరంలో మంచిదేది లేదు, పరిశుద్ధమైంది ఈ శరీరంలో ఏమీ లేదని చాలా స్పష్టం చేస్తున్నాడు ఈ మాటలో. దెర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ మై బాడీ. మంచిది నాలో ఏమాత్రం లేదంటున్నాడు. ఇంకేమన్నా అంటే, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, దానిని చేయుటకు నాకు కలుగటలేదు. మేలైనది చేయాలని నాకు ఆశ ఉంది. కొన్నిసార్లు అనుకుంటాం ఇతరులకి సహాయం చేయాలి, డబ్బులు సహాయం చేయాలి, ఎవరికి కష్టం ఉన్న వానికి. మనస్సులో మనలో ఉన్నటువంటి ఆత్మ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అవును కదా అండి? మీరు ఎందరైతే యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించులో మీరందరూ పరిశుద్ధాత్మ నివాసము చేస్తున్నాడు. అలాగే దేవుడు మనకిచ్చిన ఆత్మ ఎప్పుడు ఆదామును ఆయన సృష్టించినప్పుడు ఆయన నాసికారంధ్రములలో తన శ్వాసను పెట్టాడు. అదేంటి? దేవుని యొక్క ఆత్మ. ఆ ఆత్మ మన అందరిలో ఉంది, క్రైస్తవుల్లోనూ ఉంది, క్రైస్తవులు కాని వారిలో ఉంది. అయితే ఆ ఆత్మ దేవునిది కాబట్టి ఎప్పుడు కూడా దేవుని ఆత్మను ఆహ్వానిస్తుంటుంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో కలిసి ఉండాలని ఆశ కలిగి ఉంటుంది మన లోపల ఉన్న ఆత్మ. అయితే ఈ శరీరం, ఈ మనస్సు, ఈ లోకాశలు దేవునికి దగ్గరగా ఉండకుండా మనలను ఆపు చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, నేర్చుకుందాం. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది. ఎందుకు? నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి, నా ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి పనిచేస్తుంది కాబట్టి మేలైనది, కరెక్ట్ అయినది, రైట్ అయినది నేను చేయాలని నాకు మనసు కలుగుతున్నది. దాన్ని చేయుట నాకు కలుగట్లేదు. ఎందుకు కలుగట్లేదు? ఈ శరీరము నన్ను ఆపు చేస్తుంది. ఇంకా 99వ వచనానికి వెళ్దాం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను మేలు మంచి చేయాలనుకుంటున్నాను, అయితే ఆఖరికి వచ్చేటప్పటికి కీడు చేసి పాపంలో పడుచున్నాను. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారండి? పరిశుద్ధుడైన పౌలు రాస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ద్వారా పరిశుద్ధుడైన పౌలు ఒక సాధారణమైన మనిషి కాదు, అపోస్తలుడు, యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా ఉండి ఎన్నో పుస్తకాలు రాసి మనకు నేర్పించినటువంటి పరిశుద్ధమైన విషయం గురించి నేర్పించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆత్మ ద్వారా ఏం చెప్తున్నాడంటే, నేను చేయగోరేది నేను చేయలేకపోతున్నాను, నాకు అసాధ్యమైపోతుంది. అంటే మనం ఎవ్వరం కూడా నేను బాగా చేయగలనండి, నేను సమస్తం దేవునికి చిత్తానుసారం జీవించగలను, జీవిస్తున్నాను, నేను పరిశుద్ధుడని ఇక్కడ చెప్పగలరా? చెప్పలేము. పరిశుద్ధుడైన పౌలే చెప్పలేనట్లయితే నేను ఎట్లా చెప్తాను నా గురించి? అంటే నాకు కూడా సమస్య ఉంది, నాకు సమస్య ఉంది అని ఒప్పుకోవటం మనకు చాలా నామోషి, అందుకే మాట్లాడమ్మా. అయితే మన అందరిలోనూ పాపము వెనుకను పనిచేస్తూనే ఉంటుంది. పురుషులు కానీ, స్త్రీలు కానీ, పెద్దవారు కానీ, చిన్నవారు కానీ, ముసలివారు కానీ, పాస్టర్లు కానీ, సాధారణమైన మనుషులు కానీ, అందరిలో కూడా ఇదే పని జరుగుతుంది. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్య. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను, తప్పులు చేస్తున్నాను అంటున్నాడు. నేను కోరని దానిని చేసిన ఎడల దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. నాయందు నివసించు పాపం ఎందుకు అంటున్నాడు? ఈ శరీరములో మంచి ఏది లేదు. అంటే ఈ శరీరంలో ఏముంది? పాపం ఉంది. కాబట్టి నేను మంచి చేయగోరుతున్నాను కానీ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా శరీరం పాపముతో కూడినది కాబట్టి నన్ను మంచి చేయలేకపోతున్నాను. 20వ వచనం. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఏమి నియమం కనబడుచున్నదంట? మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమం, ఒక సిస్టమ్, ఒక పద్ధతి ఉంది లోకములో. అది ఈ మనుషులు ఎవరు మార్చలేరు.
ప్రతి వారికి ఇది తటస్థిస్తుంది. కాబట్టి ఇది అసలైన పరిస్థితి. అయితే మనం చేయవలసిన పని ఉంది దీనిని గెలుచుకోవడానికి. అయితే మనం ఏం చేయాలి? మరి మనం ఇటువంటి పరిస్థితి, మన శరీరంలో ఇటువంటి పాపం ఉన్నప్పుడు, పాపముతో కూడినటువంటి శరీరం నాకున్నప్పుడు నేను ఏమి చేయాలి? ఈ శరీరాన్ని నేను ఏమి చేయాలి? ఇది నన్ను పాపంలోకి దించుతూ ఉంటే నేను దేనిని కావాలని కోరుచున్నాను? నిత్య జీవం కావాలని కోరుచు నా జీవితమును, నా హృదయమును ప్రభువునికి ఇచ్చి ఆయనలో నడుచుకోవాలని ఆశిస్తున్న సమయంలో ఈ శరీరం వెనక్కి లాగేస్తుంది. అంటే ఈ శరీరం నాకేమవుతున్నాడు? ఏమవుతుంది? శత్రువు. ఏమవుతుందండి? ఏమవుతుంది? మరి శత్రువుని ఏం చేయాలి? శత్రువుతో ఏం చేస్తాం? మనం పోరాడతాం, ఫైటింగ్ చేస్తాం. శత్రువుని పోరాడి మనము గెలుచుకోవాలంటే ఈ శత్రువు అనేటి నా శరీరంతో నేను పోరాడి నేను గెలుచుకోవాలి. హల్లెలూయా. పౌలు ఏం చెప్తున్నాడంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ, ఏదో గాలిని కొట్టినట్టు ఏదో పోట్లాట లేదు కానీ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. అర్థం చేసుకున్నారు ఈ మాట? నా శరీరాన్ని నేను నలగగొట్టాలి. ఎలా నలగొడతాం? కొట్టుకుంటామా కర్రలెట్టి? మన దేశంలో కొంతమంది వస్తుంటారు కదా, ఎవరు వాళ్ళని ఏదో అంటారు, పెద్ద తాడు పట్టుకొని కొరడా చేసుకొని వాళ్ళు వచ్చి కొట్టుకుంటారు. రక్తాలు వచ్చేస్తాయి పక్కని, చేతుల మీద రక్తాలు కారిపోతుంటాయి. కొమ్మదాసులు, రకరకాల పేర్లు ఉన్నాయి, ఏదో పేర్లు ఏదో కావచ్చు. అయితే వారు పూజించే దేవుడు కాదు. అయితే దాని ఎదుట మేము కొట్టుకుంటున్నాం అంటే మా శరీరాలను మేము అదుపులో పెట్టుకుంటున్నామని ఆ దేవుడు దయ్యానికో చూపిస్తూ మనకి చూపించి మన దగ్గర డబ్బులు అడుగుతున్నారు. ఎందుకు మేము ఎలా చేస్తున్నామని. అర్థమైందా మీకు? అంటే వారు నిజంగానే శరీరాన్ని కొట్టుకుంటున్నారు. అంటే మనం కూడా అలా కొట్టుకోవాలని అర్థమా? ఇక్కడ ఏమంటున్నాడు? నేను గాలిని కొట్టినట్టు కాదు కానీ ఒకవేళ ఇతరులు ప్రకటించి భ్రష్టుడనైపోదాము, నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. మీకు సింపుల్గా అర్థమయ్యేటప్పుడు చెప్తాను. ఈ శరీరమునకు ఏది ఇష్టమో దానిని మీరు చేస్తూ ఉంటే ఈ శరీరంతో మీరు పోరాడేవారు కాదు కానీ ఈ శరీరమును మీరు పోషించేవారు అవుతారు. దీన్ని పోషిస్తూ ఉంటే ఈ శరీరమే బలమైనదిగా మారి నీకు శత్రువుగా నిలబడిపోతుంది. అది ఏమైనా కావచ్చు. చాలా విషయాలు ఉన్నాయి ఈ శరీరం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే. శరీరంలో ఇందాక మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆ గలతీయులకు రాసిన పత్రిక 5:19 నేర్చుకున్నాం. అయితే కొన్ని విషయాలు మనం వేరే విధంగా ఆలోచించుకుందాం. ఈ శరీరంలో అనేకమైనటువంటి ఆశలు, యాక్చువల్లీ ఆశలు కాదవి దురాశలు. శరీరానికి ఆహారం ఇష్టం, మంచిదే, మనం అందరం కూడా ఆహారం తినాలి. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, మీకు మీ శరీరానికి కావలసినంత ఆహారం తింటున్నారా లేకపోతే దానికి మించిన ఆహారం తింటున్నారా చెప్పండి. కడుపు నిండిపోతూ వస్తుంది, తర్వాత మనస్సుకు సాటిస్ఫాక్షన్ అంటే తృప్తి ఉండదు తింటుంటే. అప్పుడు ఇంకా కొంచెం తినాలి, ఇంకో 2 కోడి ముక్కలు వేసుకోవాలి, 2 చేప ముక్కలు వేసుకోవాలి, బాగుంది, కూర చాలా బాగుంది అని మనం ఏం చేస్తామంటే ఇంకా కొంచెం ఎక్కువ తింటున్నాం. శరీరానుసారంగా లేకపోతే డాక్టర్స్ ప్రకారంగా మనం అలాగూ తిన్నట్లయితే శరీరానికి ఏమవుతుంది? నష్టం కలుగుతుంది. ఈ శరీరం అటువంటి ఆహారాన్ని మరి జీర్ణించే శక్తి దానికి లేదు, లేకపోతే ఉన్న ఎక్కువగా మరి మనలో అనవసరమైనటువంటి బరువును పెంచి మన శరీరాన్ని
రోగమును పట్టుకోవడానికి దాన్ని పెంచుతుంది. అక్కడితో ఆగిపోతుందా అంటే కాదు. శరీరములో మనం ఎక్కువగా భోంచేసినప్పుడు ఏం జరుగుతుందంటే విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఒక విధంగా ఆలోచించాలంటే చాలామంది వ్యభిచారంలో ఎందుకు పడతారంటే వారి యొక్క శరీరంకు సుఖం ఎక్కువైనప్పుడు ఇంకా అత్యధికమైన సుఖము కావాలని వ్యభిచారంలో పడే ఆ యొక్క సమస్య ఉంది. శరీరానికి కావలసిన దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు దది ఇంకా కావాలని మరికు కోరుతుంది. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ గ్రాములో చెప్తాను. మీరు ఒక 200 గ్రాముల యొక్క ఆహారం తింటున్నారు. మీరు అత్యాశతో ఏం చేస్తారంటే 300 గ్రాములు తిన్నారు. ఈవేళ 300 తిన్నారు కదా, మీ శరీరానికి ఏమవుతుందంటే అలవాటు, ఈవేళ తిన్నారు రేపు తిన్నారు. అలవాటు ఏమవుతుందంటే 300 గ్రాములు తినాలని. ఒకవేళ 300 ఒక 50 గ్రాములు తగ్గిపోతే శరీరం అంటే నాకు సరిపోవట్లేదు ఇమ్మంటుంది. ఇది అలవాటు. ఎందుకంటే శరీరాన్ని మనము పోషిస్తున్నాము ఆ యొక్క మార్గంలో. అలాగూ చేసినట్లయితే ఈ శరీరంతో ఎప్పుడు మీరు పోరాడలేరు. ఇది ఆహారం గురించి చెప్పాను మీకు. అయితే నిద్ర అంతే, లేకపోతే లగ్జరీస్ అంటే సుఖభోగములు. మీకు మనందరం కూడా ఈ కార్పెట్ మీద పడుకోగలమండి? నాకు చిన్న దుప్పటేసి ఒక తలదిండి కనీసం ఇస్తే నేను ఇక్కడ పడుకోగలను. అయితే మనం పడుకునేది దేని మీద పడుకుంటున్నాం? మ్యాట్రెస్. అది కూడా చాలా జాగ్రత్తగా వెతికి ఎంత మెత్తగా ఉంది, ఎంత చక్కగా బాగుంటుంది అని కోరుకుని ఇంతలా మ్యాట్రెస్ మీద ఇక్కడ ఈ దేశంలో కనీసం ఇంతలా మ్యాట్రెస్ మీద పడుకునే కొంతమంది పోయి ఇంత అనుకుంటాం. వెళ్తున్నామా అంటే ఏం చేస్తున్నాం? మనం ఈ శరీరాన్ని పోషిస్తున్నాం. ఈ శరీరాన్ని ఎంత పోషిస్తే అంత అత్యధికంగా అడుగుతుంది. ఇంకా కొంచెం మెత్తగలిస్తే ఇంకా నాకు మెత్తగా కావాలంటుంది ఈ శరీరం. సో మీరు చేయవలసింది ఏంటంటే ఈ శరీరమును మీరు గెలుచుకోవాలంటే ఈ శరీరాన్ని కష్టపెట్టాలి, దీన్ని అణగద్రొక్కాలి. అందుకే ఉపవాసమును చేయాలనే వాక్యం చెప్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపవాసం చేసేవారు. తినకుండా ఆయన మొదటిసారిగా చేసిన 40 రోజుల ఉపవాసమే కాకుండా ఆయన ఉపవాసం చేస్తుండేవారు. అంతేకాకుండా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉపవాసము చేయాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. ఉపవాసం చేయకూడదు అని చెప్పే క్రైస్తవ సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఉపవాసాలు క్రైస్తవులకు అవసరం లేదండి అని చెప్పేవారు ఉన్నారు. అయితే ఉపవాసము అవసరం. అయితే మీరు చేసే ఉపవాసం ఎటువంటిది? మన దేశంలో ముఖ్యంగా మన హిందూ సహోదరుల మధ్య చేసే ఉపవాసాలు ఉంటాయి. వారు ఏం చేస్తారంటే ఉపవాసం అంటే కేవలం ఆ రోజు చికెన్ మటన్ తినకూడదు, లేకపోతే గ్రెయిన్స్ అంటే ధాన్యములు తినకూడదు, ఇంకేమైనా తినొచ్చు అంటే పళ్ళు తినొచ్చు, పాలు తాగొచ్చు, ధాన్యము కానీ గట్టిగా ఉన్న ఆహారాలు తింటారు. నాకు తెలిసి నేను బాంబేలో పెరగటం జరిగింది. వాళ్ళు ఉపవాసం అనేవారు. అక్కడ ఒక సగ్గు బియ్యంతో వడలు తెచ్చుకుని తినేవారు. అవి కడుపు నిండా తింటారు, అసలు ఆకలి వచ్చే ఛాన్స్ లేదు. అయితే దాన్ని ఉపవాసం అంటారు. అటువంటి ఉపవాసం చేస్తే శరీరం మనకు లోనవుతుందా? అవ్వదు. అంటే వారికి శరీరాన్ని కష్టపెట్టడం ఎటువంటి ఆస్కారం లేదు. యేసుక్రీస్తు చెప్తాడు, మీరు ఉపవాసము చేయనప్పుడు మీరు ఎవరికి కనపడకుండా అది ఉపవాసము చేయటమే కాకుండా తలుపు వేసుకొని ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. మనం వాక్యంలో చూసినప్పుడు దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో చూసినట్లయితే దానియేలు ఒకడు నేర్చుకుంటాడు ఏంటంటే దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానం ఇంకా జరగలేదు, ఎప్పుడు జరుగుతుంది అని అడగటం కోసం ఏం చేస్తాడంటే తను అన్నపానములన్నింటినీ పక్కన పెట్టేసి 21 రోజు ఆయన ఉపవాసముతో ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఉపవాసము చేసినప్పుడు నీ శరీరము నీ ఆధీనంలోనికి వస్తుంది. అందుకే ఉపవాసం చేయరు. ఉపవాసం చేయటం అంటే దేవుడికి ఏదో మేలు చేసినట్లుగా, దేవునికి ఏదో ఫేవర్ చేసినట్లుగా నేను ఉపవాసం చేస్తానండి, దేవుడు నాకు నా ప్రార్థన ఆలకించేస్తాడు. అందుకు నీవు ఉపవాసము చేసినందుకు నీ దేవుడిని యొక్క ప్రార్థన ఆలకించడు. నీవు ఉపవాసము చేసినప్పుడు నీవు దేవునికి సరి అయిన ప్రార్థన చేస్తావు.
దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయడం కోసం నువ్వు ఉపవాసం చేస్తావు. నువ్వు ఉపవాసం చేసావు కాబట్టి దేవుడు నీకు ఏదైనా మేలు చేస్తాడు అనుకుంటే అది తప్పు పద్ధతి. ఉపవాసం ఎందుకు చేస్తామంటే ఈ శరీరమును నలగగొట్టి దీని ఆశలను పక్కకు పెట్టి మనం దేవుని మీద మరి నిరీక్షణతో ప్రార్థన చేయడం కోసము ఉపవాసం చేయాలి. ఫోకస్, దేవుని మీద ఫోకస్ అంటే కేంద్రీకరించి ఆయన దృష్టి, ఆయన గురించి ఆలోచించి ఈ లోకాశలు, మీకు వచ్చే టెలిఫోన్ కాల్స్, ఫ్రెండ్స్, వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలంటే ఉపవాసం చేసేటప్పుడు లోకముతో ఎటువంటి సంబంధం లేకుండా దేవుని మీద దృష్టి పెట్టుకొని చేసుకున్నట్లయితే ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైంది. అప్పుడు ఆ ప్రార్థన బట్టి నీకు దేవుడు మేలు చేస్తాడు. నీవు ఉపవాసము చేసినందుకు కాదు, నువ్వు దేవుని మీద కేంద్రీకరించినందుకు. కేంద్రీకరించాలంటే ఒకే ఒక విధానము ఏంటంటే ఉపవాసం. ఉపవాసం ఎందుకంటే ఈ శరీరమును నీవు నలగగొడతావు. ఈ శరీరం నలగొట్టినప్పుడు ఈ శరీరం నీ ఆధీనంలో ఉంటుంది. ఈ శరీరం నీ ఆధీనంలో ఉన్నట్లయితే నీవు నీ ఆధీనంలో ఉన్న శరీరంను పక్కన కింద పెట్టుకొని నీ యొక్క ఆత్మతో దేవుని తట్టు చూచి ఆరాధించి ప్రార్థన చేస్తాం. ఇంకో మాట చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు, గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మరలా చదువుకుందాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు, గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. అంటే ఈ వాక్యానికి వచ్చినప్పుడు ఈ శరీరాన్ని మీరు ఎలాగ అణచివేయగలరో అని ఇక్కడ కనబడుతుంది. అంటే మిమ్మల్ని మీ శరీరాన్ని అణగద్రొక్కుకోండి, దానిని నలగొట్టుకోండి అని చెప్పాను మీకు ఉపవాసం ద్వారా. అయితే అది ఎలాగో చేయాలో ఇక్కడ కనబడుతుంది. ఎలాగంటే మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపిన, అంటే మీరు పరిశుద్ధాత్మకు మిమ్మును మీరు సంపూర్ణముగా లోపరుచుకున్నప్పుడు, ఆత్మ మిమ్ములను మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఆత్మలో ప్రార్థన చేసేవారు మీరు ఎక్కువ సమయం ప్రార్థన చేయగలుగుతారు. ఎందుకంటే ఆత్మ శరీరాన్ని అదుపులో పెట్టుకొని దేవుని ఆత్మలో ప్రార్థన, భాషలతో ప్రార్థన చేసినప్పుడు 1, 2, 3 గంటలు చేసిన సమయం మనకు తెలియదు. అదే మామూలుగా వచ్చి 4 మాటలతో ప్రార్థన చేసినప్పుడు కొన్ని నిమిషాలతో మాటలు అయిపోతే ఇంక ఏం ప్రార్థన చేయాలో తెలియదు, కూర్చోలేము, ఏమనలేము, మాటలు రావడం లేదు, కొత్త విషయాలు రావడం లేదు. అయితే అన్న మాటలే మళ్ళీ తిరిగి అంటూ ఉంటాము. అయితే అలాగా ప్రార్థన చేసినప్పుడు మనము శరీరాన్ని అణచలేము. అయితే పరిశుద్ధాత్మలో లీనమై పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు ప్రార్థన చేసినప్పుడు ఈ శరీర క్రియలను మీరు అణచగలుగుతారు. అందుకే అన్నాడు, అక్కడ ఏమన్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 5:16 ఏమన్నాడు, మీరు ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు శరీర క్రియలను నెరవేర్చరు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలను మనము వినాలి. పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలను వినాలి అని మీకు చెప్పినప్పుడు మీరు అందరూ అనుకుంటారు, అందరూ ప్రశ్నిస్తారంటే పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటలను వినుట ఎట్లు చెప్పండి పాస్టర్ గారు అంటారు. మీరు అవును కదా అండి, అవునా? చాలామంది అంటారు పరిశుద్ధాత్ముడు ఎలా చెప్తాడు, నాతో ఎలా మాట్లాడతాడు అంటే 2 రకాలుగా పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడండి. మీ ఆత్మలో మాట్లాడతాడు. అంటే మీరెవరైతే దేవుని మీద మనస్సుంచుకొని కేంద్రీకరించి ఆయనతో ప్రార్థన చేస్తుంటారో ఆత్మలోనే పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతుంటాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిస్వం పొందుకున్నారో వారందరూ కూడా ఇటువంటి అనుభూతి కలిగి ఉండవచ్చు. రెండో విషయం, ఎవరైనా యోహాను సువార్త
6వ అధ్యాయము 63వ వచనం చేయండి. యోహాను సువార్త 6:63. ఇంకో విధంగా ఎలాగో మనము వాక్యాన్ని మనము పరిశుద్ధాత్మక స్వరాన్ని వినగలము చూసుకుందాం. ఆత్మయే జీవింప చేయునది. వినండి జాగ్రత్తగా. ఎవరు జీవింప చేస్తారు మనలను? ఆత్మ అంటే పరిశుద్ధాత్మయే మనలను జీవింప చేస్తుంది. ఈ శరీరము కేవలము యూజ్లెస్. ఇంగ్లీష్లో చెప్తా, దిస్ ఇస్ బాడీ ఈజ్ యూజ్లెస్, నిష్ప్రయోజనం. చెప్పమ్మా. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని, ఆత్మయు జీవమునవి గాని. అక్కడ ఆగిపోదాం. మీలో విశ్వసించని వారు సరిపోతుంది. ఇక్కడ మాత్రం వినండి, జాగ్రత్తగా వినండి. నేను మీతో చెప్పు మాటలు ఏమై ఉన్నవి. స్విచ్ ఆఫ్ యూ కెన్ సైలెంట్ మోడ్. నేను యేసుప్రభు మాట్లాడుచున్న మాటలు ఏమంటున్నాడు? నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే మీ బైబిల్లో ఉన్న మాటలు ఏంటండి? అవి దేవుని మాటలు కదా. ఆ మాటలు ఏమై ఉన్నవి? ఆత్మ. అంటే అవి ఆత్మ అయినట్లయితే బైబిల్ మాటలు మీరు చదివినప్పుడు మీకు ఆ మాటలలో నుంచి కొంత స్వరము వినపడుతుంది. అది పరిశుద్ధాత్మ యొక్క స్వరము. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నాడు. ఎలాగా? మీరు వాక్యము చదివినప్పుడల్లా వాక్యమే పరిశుద్ధాత్మ. అర్థమైందా మీకు? వాక్యమే పరిశుద్ధాత్మ. మీరు వాక్యమును చదువుచున్నప్పుడల్లా పరిశుద్ధాత్మను మీతో మాట్లాడతాడు. అయితే ఒక సమస్య ఉంది. మీలో మనందరిలో చాలామంది, ఎక్కువ మంది వాక్యమును చదవటం లేదు. నేను మొన్న నేర్చుకున్న చాలామంది దగ్గర చూసినప్పుడు ఎక్కువ మంది వాక్యాన్ని చదవరు. కొంతమంది చదువుతారు. నేను వాక్యము చదివాను అని మనస్సునకు నెమ్మది పరుచుకోవడానికి, అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఈరోజు నేను ఒక అధ్యాయం చదివాను. టక వయసు 5 నిమిషాలు ఒక అధ్యాయం చదివేసుకుని మన పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతాం. ఈరోజు నేను వాక్యం చదువుకున్నాను, ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను, 5 నిమిషాలు ప్రార్థన, 10 నిమిషాలు ప్రార్థన, 10 నిమిషాలు వాక్యము అయిపోయింది. అయితే వాక్యము మీతో మాట్లాడునట్లుగా మీరు ఎప్పుడు అపేక్షించి చదువటం లేదు. కాబట్టి వాక్యం మీతో మాట్లాడటం లేదు. అర్థమైందా మీకు? నేను మీకు ప్రసంగం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను, ఎలాగూ చేస్తున్నాను, దానికి కారణం ఏంటంటే నేను మేధావిని, చాలా జ్ఞానం కలిగిన వాడిని, బాగా చదువుకున్న వాడిని అని మీరు అనుకుంటే తప్పు. నాకు 2 విషయాలు చెప్తాను, సత్యం చెప్తాను. ఏంటంటే మీకు వాక్యము చెప్పాలి. కాబట్టి చెప్పాలంటే నా బుర్ర, నా యొక్క జ్ఞానము సరిపోదు. మీకు చెప్పాలంటే నాకు దేవుడు మాట్లాడితేనే ఆ మాటలు మీతో నేను చెప్పగలను. మీకు వాక్యం చెప్పే బాధ్యత నా మీద ఉంది. కాబట్టి దానికోసమైనా వాక్యం నువ్వు నాతో మాట్లాడాలని జాగ్రత్తగా పెట్టుకుని చదివిన వాక్యాన్ని మరలా చదివిన వాక్యాన్ని మరలా చదివి నాతో మాట్లాడు, నేను ఏమి చెప్పాలి నాకు నేర్పించు అని అడిగినప్పుడు ఆ వాక్యంలో నుంచి విషయాలు నా హృదయంలోకి వస్తాయి. ఆ హృదయంలో దాచిన మాటలను మీతో నేను చెప్తున్నాను. అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే మీతో వాక్యము లేకపోతే పరిశుద్ధాత్ముడు మాట్లాడాలంటే ఊరికనే చదవద్దు. మీరు తక్కువ చదవడం సరిపోలేదు, ఎక్కువ చదవని చెప్పను. చదివిన దాంట్లో నుంచి మీకు ఏదో ఒక వర్తమానము మీకు అందాలి, ఒక నడిపింపు మీకు రావాలి. లేకపోతే మీ జీవితంలో ఉన్నటువంటి ఒక తప్పు అది మీకు చెప్తే ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని ఆ వాక్యం చెప్తే ఆ తప్పును నీవు ఒప్పుకోవాలి కనీసము. లేకపోతే నీవు ఈరోజు తీసుకోవలసిన ఒక నిర్ణయం గురించి ఆ వాక్యం నీతో మాట్లాడి ఉండాలి. అంత చేస్తే అప్పుడు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుచున్నాడు అని అర్థం. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడినట్లయితే నువ్వు దేవుని చిత్తము చేస్తావు. దేవుని చిత్తము చేసినట్లయితే ఈ శరీరాన్ని నువ్వు చంపుతావు.
అర్థమైందా? ఈ శరీర క్రియలు చేయాలంటే దేవుని మాటను మనం నెరవేర్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ శరీరాన్ని నువ్వు చంపుతావు, దీన్ని గెలుచుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనకు నీవు సమయము ఇవ్వలేకపోతే, వాక్యము చదువుటకు నీకు సమయం ఇవ్వలేకపోతే ఈ శరీరాన్ని ఎప్పుడు గెలుచుకోవు. ఈ శరీరాన్ని గెలుచుకోకపోతే ఈ శరీరం నిన్ను నరకంలోనికి నడిపించుకుంటుంది. ఆఖరికి నేను ప్రార్థన చేస్తున్నానండి, అన్నీ బాగున్నాయి కదా, నేను రొట్టె రసంలో పాల్గొంటున్నాను, అన్నీ చేస్తున్నాను కదా అని మీరు సంతోషిస్తున్నట్లయితే సహోదరి సహోదరులారా, పాపము మీ వెనక పొంచి మిమ్మల్ని తన తట్టు లాక్కొని మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్తాది. జాగ్రత్త, జాగ్రత్త. మనమే పరీక్షించుకోవాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? శోధించుకోమంటున్నాడు. ఏమంటున్నాడు? మిమ్మును మీరే శోధించుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? ఇక్కడ చాలా స్పష్టమైన మాట కనబడుతుంది. ప్రతి దినము నేను దేవుని చిత్తానుసారంగా చెవిస్తున్నానా లేదా అనే విషయాన్ని మనము పరీక్షించుకున్నట్లయితే అది మనము శరీర క్రియలను మనం నశింపచేయగలము. ఆఖరుగా బైబిల్ని ఒక కథను చెప్పి నేను ముగిస్తాను. అది మీకు అందరికీ తెలిసిన కథ. అయితే ఎందుకు అది జరిగింది అని చూసినప్పుడు అవే మన జీవితాల్లో జరుగుతాయి. ఇది దావీదును గుర్చిన కథ. 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో ఉంటుంది. 1 నుంచి చూసినట్లయితే ఇక్కడ దావీదు చేసిన ఒక పాపం మీకు అందరికీ తెలియంది కాదు. ఇక్కడ 1వ వచనం, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. దావీదు ఎవరండి? దావీదు ఎవరు? రాజు. దావీదు ఎవరు? రాజు. ఇక్కడ ఏం రాయబడి ఉంది? వసంతకాలం అంటే స్ప్రింగ్ టైం, మంచి వాతావరణం బాగున్నప్పుడు రాజులు ఏం చేసేవారంటే ఆ రోజుల్లో ఏం చేసేవారు? యుద్ధానికి వెళ్ళేవారు. మరి దావీదు ఎవరు? రాజు. దావీదు కూడా ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళాలి. అయితే ఎక్కడున్నాడు ఈయన? యెరూషలేమునందు, అంటే తన గృహంలో ఉన్నాడు. ముందుకెళ్ళిపోదాం. 2వ వచనం, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పై నుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. శరీరాన్ని కరెక్ట్గా డిసిప్లిన్లో అదుపులో పెట్టకపోతే, శరీరానికి కావలసిన అనవసరమైనటువంటి సుఖభోగములను ఇచ్చినట్లయితే అది మెల్లగా మార్గము తప్పించే పాపం నడిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎలాగ జరిగిందో. ఏం చేస్తుంది? ఒకానొక దినంన మొదటి దావీదు ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళలేదు. ఆయన ఎక్కడ ఉండాలి? అసలు యుద్ధానికి వెళ్ళి తన సైన్యాన్ని నడిపించుకుంటూ, సైన్యాన్ని చక్కగా మరి యుద్ధంలో నడిపించుకునే బాధ్యత ఆయనది. అయితే ఆ పని ఇంకొకరికి ఇచ్చేస్తాడు. ఎందుకు? ఆయనకు అన్నీ బాగున్నాయి, మంచి సైన్యాధిపతులు, మంచి సైనికులు, ఆయనకి జయం మీద జయం వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక నేను వెళ్ళవలసిన పని లేదు. లేకపోతే ఆయనకి ఎవరైనా అడ్వైజ్ ఇచ్చుంటారు సైన్యాధిపతి, నువ్వు అవసరం కూర్చో, మేము చేసుకొచ్చేస్తాం పనిని. ఏదేమైనప్పటికీ తన యొక్క బాధ్యతను ఆయన నెరవేర్చలేదని కనబడుతుంది. రెండోది ఏం చేశాడు? ఒక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచాడు. మనం పడక మీద ఎప్పుడు లేస్తామండి?
ప్రొద్దు గుంకు వేళ లేకపోతే ప్రొద్దు పొడుచు వేళ? మరి ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? పగలైన ఏం చేయాలి? మేలుకుని ఉండాలి. అయితే ఏం చేస్తాడు ఆయన అంటే ఈ శరీరానికి ఏం చేస్తాడు? అనవసరమైనటువంటి అకాలంలో ఉన్నటువంటి సుఖాన్ని, నిద్రను ఇచ్చాడు. తప్పు. దినమంతా పని చేయాలి. ఆయన రాజు. దినం ఆయన కూర్చుని మరి న్యాయం తీర్చాలి, మనుషులకు అన్ని చేయాలి. అయితే ఆయనలో ఒక చెడు అలవాటు మొదలైంది అని అనుకుందాం. ఈ శరీరాన్ని ఆయన పోషించటం మొదలుపెట్టాడు. ఆయన పోషించటం మొదలుపెట్టినది ఏమైందంటే, లేచి మిద్ది మీదకి వెళ్ళాడు. మిద్ది మీదకి వెళ్తే ఇటువంటి అన్నిసార్లు జరుగుతాయి. పాత రోజుల్లో మరి బాత్రూమ్స్ ఉండేవి కాదు, స్త్రీలు స్నానాలు చేస్తుంటారు. అయితే ఈయనకి మిద్దె ఉంది, అందరికీ మిద్దెలు ఉండవు. కనపడింది. అయితే అక్కడితో ఆగిపోయిందా? స్త్రీ స్నానం చేస్తూ కనపడింది. కనపడవచ్చు, ఏదో మనసులోకి రావచ్చు, మరి అక్కడితో ఆగిపోయిందా? ఆయన ఏం చేస్తాడంటే, తనకున్న అధికారాన్ని బట్టి, తన శరీర ఆశ అత్యధికంగా ఎక్కువైపోవటాన్ని బట్టి ఆయన పాపము చేయడానికి నిర్ణయించుకుంటాడు. తనకు తెలుసు, దావీదుకు ధర్మశాస్త్రము తెలుసు. ఇతరుల యొక్క స్త్రీలతో లేకపోతే ఇతను మరి ఒకని భార్యతో ఆయన సంబంధం కలిగి ఉంటే అది వ్యభిచారము. వ్యభిచారం చేస్తే రూల్ ప్రకారంగా ఆయన రాళ్ళు వేసి కొట్టి చంపాలి అనే విషయం ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే దావీదు రాస్తాడు 119వ కీర్తనలో, నీ వాక్యము నీ వాక్యము నీ వాక్యం నన్ను చేసింది, నీ వాక్యం అంటే నీ వాక్యం ఏం చేస్తుందో అన్నీ కూడా దావీదుకు తెలుసు. దుష్టుల ఆలోచన చెప్పున దుష్టుల ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు అని మాట రాసిన దావీదే కదా. అంటే ఆయన తెలీదా? తెలుసు. ఇక్కడ ఆయన చేసిన తప్పు ఏంటంటే, ఆయన ఆత్మ మాటను స్వరమును వినకుండా తన శరీరము స్వరమును, తన మనస్సు స్వరమును విని ఆయన పాపంలో పడ్డాడండి. పాపంలో పడిపోయాడు. అప్పుడు నాతాను అనే ప్రవక్తను పంపిస్తాడు దేవుడు. ప్రవక్తను పంపించి ఏం చెప్తాడో చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయము 2 సమూయేలు 12:9 చూస్తాం. ఆయన చేసిన తప్పు అని చేస్తాడు. చేస్తే దాని తీర్పు లేకుండా పోలేదు. దేవుడు ఊరుకోలేదు. ఏం చేస్తాడు చూద్దాం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. దేవుడు మాట్లాడుచున్నాడు. యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి. హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతన్ని చంపించితివి కదా. దావీదు ఏం చేస్తాడంటే, కేవలం ఆమె తీసుకోలేదు, తర్వాత భర్తను కూడా చంపించేస్తాడు. ఒకటేమో వ్యభిచారం చేశాడు, 2 నరహత్య చేశాడు, దొంగిలించాడు భార్యను. 10వ నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడు భార్యను నీకు భార్యనట్లుగా తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. దేవుడు ఏం పంపించాడు తెలిసింది? ఆయన చేసిన తప్పుకు శాపము. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. మీకు తెలుసా ఏం జరిగిందో దావీదింట్లో? అన్నదమ్ములు ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని చచ్చిపోయారు. ఆ ఇంట్లో వ్యభిచారం జరిగింది. మరి ఇంకా చెప్పాలంటే అబ్షలోము తన తండ్రి భార్యలను, ఉపపత్నులను మరి వారందరితో అతను మరి క్షయించటం జరిగింది. ఎందుకంటే దావీదు చేసిన ఈ తప్పు. దావీదు ఎంతో మంచివాడు, అన్ని బాగున్నాయి. ఒక తప్పు చేశాడు, ఇష్టపూర్వకంగా చేశాడు, శరీరంతో చేశాడు, శరీరం ఆధీనంలో పట్టుకోలేక చేశాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు 11వ నా మాట ఆలకించము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలమున నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించుదును. 13వ నేను పాపము చేసిన దేవుడు దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించాడు. అయితే పాపాన్ని పరిహరించాడు. అయితే పాపము నుండి వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ చాలా కష్టంగా ఉన్నమాట. అది ప్రతిఫలము నీవు అనుభవించక తప్పదు. సహోదరి సహోదరులారా,
ఈ శరీరాన్ని మీరు ప్రేమించి శరీరాన్ని మీరు జీవింపనిస్తే ఈ శరీరం పాపంలోకి నడిపిస్తుంది. కాబట్టి ఏం చేయాలి? మనం ఈ శరీరాన్ని అణుచుకోవాలి, శరీరాన్ని నలుగుగొట్టుకోవాలి. దానికి 2 విధాలు నేర్చుకోవాలి. 1 ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, 2 ఆత్మలో ప్రార్థన చేయటం. ఈ 2 మీరు చేసినట్లయితే ఈ శరీరము మీ ఆధీనంలో ఉంటుంది. ఈ శరీరం అనే శత్రువును మీరు గెలుచుకున్నట్లయితే మీరు ఈజీగా సాతాను అనే శత్రువును గెలుచుకుంటారు. ఇంకో మాట అర్థం చేసుకోండి, మీరు ఎంత మట్టుకైతే ఈ శరీరం ఆధీనంలో ఉంటారో ఎప్పుడు కూడా మీరు సాతానుని గెలుచుకోలేరు. ఎందుకు? ఈ వాక్యం ఏం చెప్తుంటే, మిమ్మల్ని మీరు దేవునికి లోబడి ఉండుడి, సాతానును ఎదిరించుడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది, మీరు దేవునికి లోబడి ఉండుడి, సాతాను ఎదిరించుడి. మీరు దేవునికి లోబడి ఉన్నట్లయితే శరీరానికి లోబడి ఉండరు. మీరు శరీరానికి లోబడి ఉన్న వారైతే మీరు దేవునికి లోబడలేదు. కాబట్టి మీరు దేవునికి లోబడకుండా సాతానును గెలుచుకోలేరు. అంటే మీకు మీ జీవితంలో అపజయములను మీరు చూస్తూ ఉన్నట్లయితే, మీరు చేయవలసినది చేయలేకపోతున్నట్లయితే, మీరు గెలుచుకోలేకపోతున్నట్లయితే దానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి బలహీనత. శరీరాన్ని మీరు గెలుచుకోలేనటువంటి పరిస్థితి, అంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో మీకు విజయము ఉండదు. జబ్బులు వస్తాయి, వాటిని గెలుచుకోలేరు. కష్టాలు వస్తాయి, వాటిని గెలుచుకోలేరు. కుటుంబాలు మరి శ్రమలు వస్తాయి, వాటిని గెలుచుకోలేరు. ఉద్యోగాల్లో సమస్యలు వస్తాయి, గెలుచుకోలేరు. ఎందుకంటే మీ శరీరము మీకు ముఖ్యము. మీ యొక్క శరీరానికి కావాల్సిన అన్నీ మీరు చేసుకోవాలని చూస్తారు. నిజంగా ఒక మాట చూసినట్లయితే, మనం సంపాదించిందంతా కూడా ఏం చేస్తున్నాం? ఎక్కువ శాతం దేనికి ఖర్చు పెట్టుకుంటున్నామండి? శరీరం కోసం. శరీరానికి సౌఖ్యం ఇవ్వాలి, మంచి భోజనం పెట్టాలి, మంచి బట్టలు వేసుకోవాలి. లేకపోతే ఇంకా కొంతమంది, మీరు కాదు కానీ ఇతరులు చాలామంది, కొంతమంది స్త్రీలు బయట చూస్తే సగం మంది, కొంతమంది మీకు తెలియదు, సగం జీతం వాళ్ళు మేకప్కి వాడుకుంటారు. తెలుసా మీకు? ఇక్కడున్న స్త్రీలు ఎవరు కాదండి, నాకు దేవుని స్తోత్రం, మీరు అందరూ ఎవరు కాదు, లోకల్ అలాగున్నారు. సగం జీతం వాళ్ళ మేకప్స్కి, వాళ్ళ బ్యూటీ పార్లర్స్కి వాళ్ళకి స్పెండ్ చేసుకుంటారు. ఎందుకు? శరీరాన్ని పోషించుట. కొంతమంది భోజనానికే ప్రాధాన్యత ఇస్తారు. అన్నీ మంచి మంచి ఉండాలి, భోజనం సరిగా లేకపోతే భోజనం చేయరు. అటువంటి వారు ఉంటారు. నాకు తెలుసు, కొంతమంది తెలిసిన వారు ఉన్నారు. ఈ యొక్క సమయంలో మనం చేయవలసింది ఏంటంటే, నేను శరీరానికి ప్రాధాన్యత ఇస్తానా, దేవునికి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు సాయంకాలం మనము నిర్ణయం చేసుకుందాం. ఆమేన్. మనందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. Joanna, be on D scale. Just soft music. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, మనకు ఇవ్వబడినటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత శరీర కార్యాలను చంపుడి. ఈ శరీరమును నలగగొట్టి దానిని ఆధీనము చేసుకొనుడి. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీర క్రియలను నెరవేర్చు. ఆత్మచేత శరీర కార్యములను చంపుడి. అప్పుడు శరీరము మీ మీద రాజ్యము చేయదు, కానీ మీరు శరీరమును ఏలుదురు. శరీరమును మీరు ఏలుకున్నట్లయితే ఆత్మీయంగా మీరు ఉన్నత స్థితికి ఎదుగుతారు. అంటే మీరు చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. కనీసము వారమునకు ఒకసారి ఉపవాసమునుట తప్పకుండా చేయాలి. ఉదయకాలమున లేచి ప్రార్థన చేయాలని
మీరు నిర్ణయం తీసుకోవాలి. ఒకటి తీసుకున్న నిర్ణయాన్ని నిలబెట్టుకోవడానికి ఆ యొక్క నిద్రను మీరు పోరాడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకు సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మీరు ఈ కొన్ని నిర్ణయాలు తీసుకుని, ప్రభువా నాకు సహాయం చేయి, నేను నీ చిత్తానుసారంగా జీవించి నీ రాజ్యమునకు హక్కుదారుడగునట్లుగా నన్ను కనుకరించమని మీరు ప్రార్థన చేస్తారా? మీరు ఎవరైతే నాకు శరీరంను గెలుచుకునే శక్తి నా మీద కృమ్మరించుమని మీరు కోరినట్లయితే ఆ పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చి శరీరంను గెలిచే శక్తిని మీకు ఇస్తాడు. ఆయనకు సమర్పించుకుందామా? ఈ పాటను పాడుచుండగా ఎవరికైతే ఇష్టమో మీకు నేను ప్రార్థన చేయనట్లుగా మీరు పాట వింటూ లేచి నిలబడండి. పాట వింటూ నన్ను లోపరచెదని ఆత్మకు నీ ప్రేమలోనే సాగేదన్ నిన్నే ప్రేమించుచు ఆరాధించెదను నిన్నే ప్రేమించును నా యేసు ప్రభు. మరొకసారి నన్ను చేతులెత్తి ఆత్మకు నీ ప్రేమలోనే సాగేదన్ నిన్నే ప్రేమించుచు ఆరాధించెదను నిన్నే ప్రేమించును నా యేసు ప్రభు. కృమ్మరించుము నీ పరిశుద్ధ ఆత్మను కృమ్మరించుము నీ శక్తిని సంపూర్ణ సమర్పణతో నా దేవా నన్ను లోపరచెదని ఆత్మకు నీ ప్రేమలోనే సాగేదన్ నిన్నే ప్రేమించుచు ఆరాధించెదను నిన్నే ప్రేమించును నా యేసు ప్రభు. పరిశుద్ధాత్మను మన మధ్య సంచరించుచుండగా మీరు స్థిరమైనటువంటి మనస్సుతో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. నేను నా శరీరమును ఎలాగూ అణగదొక్కుకుంటాను, నలగగొట్టుకుంటాను. నన్ను ప్రార్థన చేయుటకు ఏది ఆపుచున్నదో దాన్ని ఎలాగ తొలగించుకుంటాను. మనస్సులో వచ్చు పాపపు ఆలోచనలను నేను ఎలాగ అరికట్టుకుంటాను అని ఆలోచన చేసుకోండి. ఈరోజు ఉపవాసం ఉంటాను, ప్రాతకాలం నుంచి ప్రార్థన చేస్తాను అని మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మిమ్మలను అలాగూ చేయుటకు తన శక్తి చేత బలపరుస్తున్నాడు. రమహాత్ర కీరబర్ణమ శుభహాతమ నిమాలాదో క్రోధి కీరబర్ణమ శుకుర్మహ లమరంద్రే కీరమహశమ రిమహాత్ర కీరణమ శుకుర్మహసమ. ఓ పరిశుద్ధాత్ముడు మీ మధ్య సంచరిస్తున్నాడు. నిమాలాది కీరణమ శుకుర్మహతమ రిమహశకురియాంద బర్ణమ కుర్మహశమ.
థ్యాంక్ యూ జీసస్, వర్షిప్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభు నీకు స్తోత్రం. సమస్త మహిమకు గంతుకోసం మా తండ్రి మా మధ్యకు దిగి వచ్చి నీ వాక్యము చేత మమ్మల్ని సంధించిన స్తుతులు చెల్లించుకొచ్చిన మా శరీరమును నలుగుగొట్టి అణగగొట్టి ప్రభా మా మనస్సుని ఆధీనంలోకి ఇచ్చి నీ పరిశుద్ధాత్మ చేత నడిచినట్లు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. సమర్పించిన ఒక్కొక్క బిడ్డను మీరు ప్రభా దర్శించి బలపరిచి వాడుకోమని, మహిమాగంత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనం కానుకలు సమర్పించుకుందాం. విశ్వాసం హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడికి స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు మన కోసం ఏర్పాటు చేసేంత గొప్ప వాక్యాన్ని మనకు ఇచ్చినందుకు దేవుడికి స్తుతిద్దాం. హల్లెలూయా. అలాగే మనం స్తుతిస్తూ దేవుడిని కానుకలు అర్పిద్దాం. నీకు స్తుతులు పాడేదన్ దేవా, స్తుతులు పాడేదన్ ప్రభువా, నీ నామము సర్వోన్నతము, నిన్నారాధింతును. నీకు స్తుతులు పాడేదన్ దేవా, స్తుతులు పాడేదన్ ప్రభువా, నీ నామము సర్వోన్నతము, నిన్నారాధింతును. నీకు మహిమనిచ్చేదన్, నీకు మహిమనిచ్చేదన్ దేవా, మహిమనిచ్చేదన్ ప్రభువా, నీ నామము సర్వోన్నతము, నిన్నారాధింతును. నీకు మహిమనిచ్చేదన్ దేవా, మహిమనిచ్చేదన్ ప్రభువా, నీ నామము సర్వోన్నతము, నిన్నారాధింతును. నీ నామము సర్వోన్నతము, నిన్నారాధింతును. ముగింపు ప్రార్థన అలాగే కానుకలు ప్రార్థన చేయవలసిందిగా సహోదరుడు జాన్ రత్నం కోరుచున్నాను. సహోదరుడు జాన్ హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో నేను 4 నెలలు మించుకుని ప్రభా, 5 నెలలు మొదటి నేను మీ సన్నిధిలోకి వచ్చి ఆరాధించడానికి స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. నేను మీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఆరాధించడం ఎంతో ఉత్తమమైన ప్రభా. దేవుడు ఎంతగానో మాకు సహాయం చేసినందుకు వందనాలు ప్రభా. అలాగైనా మాతో మాటను బట్టి మీకు వందనాలు. శరీరానికి మేము పోషించకూడదు కానీ ప్రభా, శరీరంతో పోరాడి దేవునికి దగ్గరగా ఉండటానికి మా హృదయాన్ని దేవునికి సమర్పించుకునే బిడ్డగా ఉండాలి ప్రభా. తండ్రి, నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పెట్టి జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఏమైతే ఇబ్బందులతో వచ్చారో అయితే మాకైతే తెలియదు కానీ ప్రభా, ప్రతి సమస్యను ఎరిగిన దేవుడు నీవు గొప్ప దేవుడు అని ప్రభా. నిన్ను స్తుతిస్తుకుంటున్నాం ప్రభా, నిన్ను ఆరాధించుకున్నాను ఇచ్చిన కానుకను బట్టి నీకు వందన ప్రభా.
ప్రతి హస్తాన్ని మీరు దీవించి నేను ఆశీర్వదిస్తారని ప్రభా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీ పేరు పేరు మీద జ్ఞాపకం చేసుకుంటారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం అనుకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఎప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా యథావిధిగా త్వరగా బయటకు వెళ్ళిపోదాం. మరి ప్రతి వారం అందరూ రండి, దేవుని ఆరాధించడానికి రండి. కొంతమంది తీసుకుని రండి, మీతో పాటు ఎంకరేజ్ చేయండి. దేవుని దీవించును గాక.